వెల్కమ్ టు టీనే న్యూస్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మొత్తానికి మార్నింగ్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మా ఛానల్ని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి మరింత మమ్మల్ని సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. ఓకే, వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రికలో మొదటి వార్త, కేటీఆర్ పిటిషన్ కొట్టివేత, ఫార్ములా ఈ కేసులో దర్యాప్తు జరగాల్సిందే అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఎఫ్ఐఆర్ను రద్దు చేయలేమంటూ హైకోర్టు కీలక తీర్పు. అరెస్టు చేయకుండానే స్టే ఇవ్వాలన్న విజ్ఞప్తికి నో చెప్పేసింది హైకోర్టు. మొత్తానికైతే కొంచెం కేటీఆర్కి చుక్కెదురైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఆ లెక్కల్ని ఈ కేసులో కేటీఆర్పై తీవ్రమైన నేరాభియోగాలు నమోదైనాయి. అందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. దర్యాప్తు ఇంకా మొదటి దశలోనే ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో అడ్డుకోలేం. నిధులు ఎక్కడికి వెళ్ళాయి, ఎవరికి చేరాయి అనేది తేల్చాల్సిందే. కేసు నమోదైన 24 గంటల్లో పిటిషనర్ కోర్టుకు వచ్చారు. సాక్ష్యాధారాల సేకరణలో దర్యాప్తు సంస్థకు టైం ఇవ్వాలని వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ కార్ రేస్ ఉంది కదా, ఈ కార్ రేస్. సో మొత్తానికైతే ఇది కొంచెం కొలికొచ్చే పరిస్థితి అయితే కనిపించింది. మొన్న 27 తారీఖు వరకు అయితే అరెస్ట్ చేయకూడదన్నారు. తర్వాత మళ్ళీ కొంత 30 తారీఖు వరకు 31 తారీఖు వరకు మళ్ళీ కొనసాగించారు. మళ్ళీ ఇక కొత్త సంవత్సరం కూడా వచ్చింది. కొత్త సంవత్సరంలో మాత్రం ఇక బయటికి తీసేసారు. మొత్తానికైతే నేరాభియోగాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా విచారణ చేయండి, దానికి కూడా టైం తీసుకోండి, కానీ సాక్ష్యాధారాలతో మాత్రం కోర్టుకు చూపించండి అని చెప్పేసి మాత్రం కోర్టు చెప్పడం జరుగుతుంది. మొత్తానికైతే వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టు కొరియే కూడా ఛాన్స్ కూడా ఉంది. మొత్తానికైతే బయట పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ అవి అభియోగాలు అన్నట్లు, ఆరోపణలు అన్నట్టుగా కాకుండా నిజం ఏంటో కూడా క్లారిటీగా బయటికి వస్తే కూడా బాగుంటుంది. సుప్రీంకోర్టుకు కేటీఆర్, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సవాల్ చేస్తూ పిటిషన్. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని విజ్ఞప్తి. ప్రాథమిక విచారణ లేకుండా కేసు నమోదు చేసిందని వెల్లడి. రాజకీయ విభేదాలతో పాటు కక్ష సాధిస్తున్నారని ఆరోపణ. మొత్తానికి సుప్రీంకోర్టుకు పోతున్నాడు కేటీఆర్. చూడండి, అక్కడ ఒకటే మాట అంటున్నాడు, ఈ యొక్క రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి పరిస్థితులను తీసుకొస్తున్నారు అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ హరీష్ రావు కూడా సేమ్ అదే మాట అంటున్నాడు. ఇక్కడ వాస్తవానికి బీఆర్ఎస్ పరిస్థితి చాలా ఇబ్బందులో ఉంది. ఇక్కడ కేటీఆర్ ఎందుకు రావట్లేదో అర్థం అవ్వట్లేదు. కేసీఆర్ ఎందుకు బయటికి రావట్లేదు. గతంలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ కూడా సేమ్ ఇది పోకడ పోయింది. ఈడీ వచ్చింది, లేకపోతే మోడీ ఈడీ అన్నట్టుగా ఈ విధంగా కొంచెం వెరైటీ మాటలు మాట్లాడినట్టు. ఎట్లా అంటే ఇక అవి కొంచెం హాస్యాస్పద వాక్యాలు అన్నట్టు, ఓపెన్గా చెప్పాలంటే కామెడీ చేసిరు అక్కడ. సో అదేవిధంగా మాత్రం కేసీఆర్ ఎందుకు బయటకు వస్తలేడో అర్థమవుతలేదు. కుటుంబం మీద కేసులు అవుతున్నాయి, తన మీద కేసులు అవుతున్నాయి, పార్టీ మీద కేసులు అవుతున్నాయి, కానీ పట్టించుకోలేనట్టుగా ఉంది. బయటకు వస్తే ఏమవుతుంది, బయటకు వస్తే ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. 1 కాదు 2 కాదు, ఈ కార్ రేస్ అని చెప్పేసి కేటీఆర్ది. ఆ పక్కన పోతే ధరణి పోర్టలు, ఆ పక్కన పోతే మళ్ళీ ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు, ఇక మళ్ళీ విద్యుత్ స్కాము, అన్నీ బయటికి వెళ్తున్నాయి. ఇక్కడ కాళేశ్వరం స్కాము, ఇక్కడ 111 జియో స్కామ్, అన్నీ బయటికి వెళ్తున్నా అని కేసీఆర్ సార్ మాత్రం బయటకు వస్తున్నాడు. సంవత్సరం టైం ఇస్తుండ్రో, ఖచ్చితంగా సంవత్సరం తర్వాత వస్తారని చెప్పేసి అన్నారు. సంవత్సరం అయిపోయాయి కదా, సంవత్సరం అయిపోయి కూడా మళ్ళీ 4 రోజులే అయినా కానీ బయటకు వస్తలేడు. మొన్న ఇదే బండి సంజయ్ మాట అన్నాడు, రెస్ట్ తీసుకోమని చెప్పి అందుకే రెస్ట్ తీసుకున్నారు. అంటే రెస్ట్ అయితే తీసుకుంటారు, మరి ఎమ్మెల్యే ఏంటికి తీసుకున్నారు, మరి రాజీనామా చేయండి అని చెప్పేసి కూడా మాట అన్నాడు. సో కేసీఆర్ మాత్రం బయటికి ఎందుకు వస్తలేడు కూడా ఆలోచన కొంచెం ఇబ్బంది ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కొంచెం ఇబ్బందుల్లో ఉంది. స్థానిక ఎన్నికలు ఉన్నాయి, నెక్స్ట్ మంతే స్థానిక ఎన్నికలు. మా స్థానిక ఎన్నికల టైంలో కేటీఆర్ ఇక్కడ పోతే పగ్గాలు ఎవరు పట్టుకుంటారు? అసలు పార్టీ పగ్గాలు పట్టుకునేది ఎవరు? హరీష్ రావును కొంచెం దూరం పెట్టినట్టు కనిపిస్తుంది. ఇవన్నీ గతంలో జరిగిన ఒక పార్టీల విషయంలో ఇలాంటివే జరిగినాయి. ఈ యొక్క చంద్రబాబు నాయుడు టీడీపీ పగ్గాలు పట్టుకోవాల్సిన టైంలో అప్పుడు ఎన్టీ రామారావు గారు ఏమంటారు వేరే వాళ్ళకి అప్పచెప్పాలనుకుంటే ఈ యొక్క మెయిన్గా క్యాడర్ ఎవరి చేతిలో ఉంది, అక్కడ ఈ యొక్క లీడర్షిప్ పాత్ర ఎవరిది అన్నట్లుగా ఆలోచన చేసి ఖచ్చితంగా ఈ యొక్క చంద్రబాబు సార్ పట్టుకున్నాడు అప్పుడు పగ్గాలు. అంటే అతనికి ఇష్టం లేకున్నా అని, ఇదే రామారావు గారికి ఇష్టం లేకున్నా అని. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క పగ్గాలు ఎవరు తీసుకుంటున్నారో అర్థమవుతలేదు.
నెక్స్ట్ 1 మంత్ కూడా లేదు కదా ఒక రకంగా చెప్పాలంటే స్థానిక ఎన్నికలు. ఆ స్థానిక ఎన్నికల టైంలో ఇలా ఉండడం చాలా ఇబ్బందులుంటాయి. పార్టీ క్యాడర్ చాలా దెబ్బతింటుంది. అసలు ఈ యొక్క మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు దాంతో పాటు ఇప్పుడున్న ఆహ్, హ్మ్. ప్రెజెంట్‌గా ఉన్న ఎమ్మెల్యేలు ఏం జేయాలనో అర్థం గాని పరిస్థితిలో తయారయ్యారు. కార్యకర్తలకైతే అసలు కనీసం ఏం జెప్పాలనో గూడా తెలవలేని పరిస్థితుంది. ఒక రకంగా వాళ్ళను ఒక కట్టిపడేసి ఒక ఉచ్చులో పెట్టినట్లుగా అనిపిస్తుంది ఇక్కడ మొత్తం. సో, ముందలకి ఎక్కడ పోతదో గూడా చూడాలె. కానీ ఈ టైంలో పగ్గాలు పట్టుకోవడానికి ఎవరో ఒకరు రావాలె. ఎందుకంటే కేటీఆర్ పక్కన పోతే హరీష్ రావు ముందుకొస్తాడా? లేకపోతే కల్వకుంట్ల కవిత వస్తదా? కల్వకుంట్ల కవిత గారు వచ్చినా గానీ ఆమెని 33 జిల్లాలు తిరిగే వరకనే టైం అయిపోతది. ఎందుకంటే 33 రోజులు రోజుకో జిల్లా తిరిగినా టైం అయిపోతది. ఏం చేస్తున్నారు? కేసీఆర్ సార్ ఇవి స్థానిక ఎన్నికల టైంలో రావాలి బయటికి. ఎందుకంటే స్థానిక ఈ యొక్క గ్రామాల పరిధిలో, మండలాల పరిధిలో అంటే ఈ యొక్క హైదరాబాద్‌లో కాకుండా ఇతర జిల్లాల పొంటి మాత్రము చాలా ఎఫెక్ట్ పడ్డది బీఆర్ఎస్ పార్టీకి. ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికల టైంలో. దానిలో పాటు ఎంపీ ఎన్నికలు, ఈ పార్లమెంట్ ఎన్నికల టైంలో మాత్రం మొత్తానికే పోయింది. ఇక స్థానిక ఎన్నికలు ఇప్పుడన్నా మీరు కొంచెం పట్టు సాధించాలి. లేకపోతే చాలా ఇబ్బంది అవుతది. సో, బీఆర్ఎస్ పార్టీ మరీ ఇబ్బందుల్లో చానా ఉంది. సో, ఇట్లయితే కాదు మరి ఏం చేస్తుంది, ఏం జరుగుతుందనే విషయం కూడా అర్థం కాని పరిస్థితి ఉంది ఇక్కడ. సో, ఇది వార్త మొత్తానికి ఇట్లుంది చూడండి. ఇక్కడ అసలు విషయాలేంటంటే గ్రీన్‌కో ఆఫీస్‌లో ఏసీబీ సోదాలు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఆఫీసర్ల గ్రౌండ్ ఆపరేషన్స్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మాదాపూర్‌లోని గ్రీన్‌కోతో పాటు ఎస్‌నెక్స్ జైన్ ఆఫీసుల్లో తనిఖీలు. మచిలీపట్నం ఎస్ అర్బన్ డెవలప్మెంట్స్‌లో కూడా సెర్చ్ ఆపరేషన్స్. 4 టీమ్స్. హార్డ్ డిస్కులు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం. నేడు ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్, ఈడీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి. ఈ నెల 16న విచారణకు రావాలని కేటీఆర్కు ఈడీ సమన్లు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఓ దిక్కు ఈడీ, మరో దిక్కు ఈ యొక్క ఏసీబీ. 2 ఒక రకంగా రాష్ట్ర పరిధి, ఒకటేమో జాతీయ పరిధి. 2 రంగంలోకి దిగి కొంచెం ఇట్లా ఉడికిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ మంట, ఇక్కడ మంట. ముందుకు వస్తే నుయ్యి, వెనుకోతే గొయ్యి అన్నట్టుగా తయారైపోయింది ఆ కేటీఆర్ పరిస్థితి. ఇట్లా ఉంది సిచ్యువేషన్స్ ఇక్కడ. ఇప్పుడేం చేద్దామని చెప్పేసి ఇక్కడ ఇది అసలైన వార్త. ఇక్కడ ఏంటంటే బయట జరుగుతున్నది నిజమేంటో ఇక్కడ తెలిసిన పరిస్థితి అన్నట్టు. అక్కడ లోపల ఏం జరుగుతుంది, అసలు నిజమా కాదా అన్నట్టుగా. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు. బీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన. లొట్టపీస్ కేసు, తుపేల్ కేసు అంటూనే లోపల టెన్షన్. హైకోర్టు తీర్పు వచ్చాక కేటీఆర్ ఇంటికి క్యూ కట్టిన గులాబీ నేతలు అని చెప్పేసి ఇక్కడ వార్త. వాస్తవానికి ఇక్కడ గులాబీ నేతల్లో మాత్రం టెన్షన్ మరీ ఎక్కువైపోయింది. వాళ్ళు ఏం చేయాలనో కూడా అర్థం కాలేని పరిస్థితి. పార్టీ మొత్తము ఒక రకంగా అంతమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంటే కూడా ఎవ్వరు ఏం మాట్లాడలేని పొజిషన్. అసలు జిల్లాల వ్యాప్తంగా ఏం సమస్యలు బయటికి వెళ్ళలేదు, ప్రజా సమస్యల మీద మాట్లాడే విధంగా ఇలాంటివి ఏం లేకుండా ఓన్లీ ఈ కేసు చుట్టుముట్టు, ఈ కేటీఆర్ చుట్టుముట్టు, వాళ్ళ ఫ్యామిలీ చుట్టుముట్టు తిరుగుతున్నట్టుగా ఈ యొక్క అక్కడ చూడండి ఈ యొక్క ఎమ్మెల్యేలు, మంత్రులు మొత్తం వాళ్ళ చుట్టుముట్టే తిరుగుతున్నారు. మాజీ మంత్రులు, ఈ ఎమ్మెల్యేలు ఎక్కడ చూసినా ప్రెస్ మీట్ పెట్టినంటే వాళ్ళ చుట్టుముట్టు వాళ్ళే ఉంటారు. వాళ్ళు సపరేట్గా మాట్లాడే పొజిషన్ కూడా పెద్దగా లేదు. అట్లుంది ఆడ కథ. ఎందుకు ఏం జరుగుతుందో కూడా అర్థమవుతలేదు. లొట్టపీస్ కేసు అని తెలిసినా విచారణకు పోయినా అని చెప్పేసి లాయర్లతో వెళ్ళగానే సీఎం రేవంత్ రెడ్డి భయపడ్డాడు అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. హైకోర్టు కొట్టేసింది క్వాష్ పిటిషనే, దానిపై సుప్రీంకోర్టుకు వెళ్తాం, అనాపైసా అవినీతి చేయలే, ఎలాంటి విచారణకైనా సిద్ధమని కామెంట్ చేస్తున్నాడు కేటీఆర్. ఇక్కడ విషయం ఏంటంటే మెయిన్గా ఇక్కడ జరిగేది ఏంటంటే ఈయన ఈ 55 కోట్లు ఇచ్చి తర్వాత ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా ఆ కంపెనీల నుంచి ఈ కారేస్ నుంచి కొంతవరకు ఎలక్ట్రోల్ బాండ్ల విషయంలో అట్లా ఈ 44 కోట్ల వరకు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ ఇచ్చినట్టుగా కొంత నిర్ధారణ అయింది. అది నిజమా కాదా అనే విషయం తెలియాలి, ఇంకా క్లారిటీ. సో 55 కోట్లు మొత్తానికైతే మళ్ళీ పార్టీ ఫండ్గా మార్చేసుకున్న పరిస్థితి అయితే కనిపించినట్టుగా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అదే విషయము కూడా తెలియాలి ముందరపోతే. అది కూడా ఉంది. కేటీఆర్ పెట్టింది తుపేల్ కేసు అని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు అంటున్నాడు. ఇలాంటి వాటికి భయపడేటోళ్ళం కాదు అని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. కేటీఆర్కి అడిగిన ముత్యంలో కేసు నుంచి బయటికి వస్తారు. రేవంత్ జైలుకు వెళ్ళిన
జైలుకు వెళ్ళిన కేసును ఫార్ములా ఏరియస్ కేసుకు పొంతన లేదని చెప్పేసి కామెంట్ చేస్తున్నాడు హరీష్ రావు. సో ఇక్కడ ఇది పరిస్థితి. కడిగిన ముత్యం లాగా కేటీఆర్ వస్తుంది. ఇంతకుముందు కల్వకుంట్ల కవిత కూడా కడిగిన ముత్యం లాగా వస్తుందని చెప్పేసి అన్నారు. ఇక్కడ మొత్తానికైతే ఇద్దరు అదే మాట, అక్కడ అదే మాట, ఇక్కడ అదే మాట. అప్పుడు కూడా సేమ్ ఇట్లే రెచ్చగొట్టినట్టు చేయడం, తర్వాత అరెస్ట్ చేయడం, సేమ్ ఇక్కడ కూడా రెచ్చగొట్టినట్టు చేయడం, తర్వాత అరెస్ట్ అయ్యే ఛాన్సెస్లో ఉండే లెక్కలు ఉన్నట్లుంది. సో ఏం జరుగుతుందో కూడా తెలియాలి మొత్తం క్లారిటీ. దాంతోపాటు నేడు పిఎస్సి మీటింగ్ అని చెప్పేసి కేసీ వేణుగోపాల్ రాక అని చెప్పేసి ఇక్కడ కేసీ వేణుగోపాల్ చాలా కీలకం కాంగ్రెస్ పార్టీలో, కేంద్రంలో. సో ఆయన వస్తున్నాడు. గాంధీ భవన్లో బుధవారం జరిగే పిఎస్సి మీటింగ్కు ఏఐసిసి జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, దీపాదాస్ మున్షితో పాటు 23 మంది పిఎస్సి మెంబర్లు పాల్గొననున్నారని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే గాంధీ భవన్కి వస్తున్నారట. సో మీటింగ్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీటింగ్. రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ వార్త. రోడ్డు ప్రమాద బాధితుల కోసము కేంద్రం క్యాష్లెస్ ట్రీట్మెంట్, రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ పేరిట కొత్త స్కీమ్స్ను ప్రకటించింది. ప్రమాదం జరిగిన 24 గంటల్లో బాధితుడికి 7 రోజుల చికిత్స ఖర్చు లేదా గరిష్టంగా 1.5 లక్షలు అందజేస్తారని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇది కొంచెం మంచి వార్త. ఎందుకంటే రోడ్డు ప్రమాద బాధితులకు ఆ టైంలో నిజం చెప్పాలంటే యాక్సిడెంట్ ఎవరికైనా, ప్రతి ఒక్క కుటుంబం అంతే కదా, ప్రతి ఒక్క బాధితుడు అంతే కదా, ప్రతి ఒక్క మనిషి అంతే. రోడ్డు మీదకి పోతే ఎవరికి ఎప్పుడు ఏ టైంలో ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి. అన్ని ఇబ్బందులు ఉన్నాయి రోడ్డు ప్రమాదాలు. సో అదేవిధంగా రోడ్డు మీదకి పోయి పుసుకున్న ఇట్లా యాక్సిడెంట్ అయిందంటే ఇక ఇంట్లో పెద్దగా పైసలు ఏం పెట్టుకోము. ఇక ఉన్న వాస్తవం అన్ని మధ్యతరగతి కుటుంబాలే. ఇక నెలనాడు జీతం వచ్చిందంటే ఆ చీటీలు కట్టాలి, ఈఎంఐలు కట్టాలి, లేకపోతే ఇక అవి కట్టాలి ఇవి కట్టాలి అని చెప్పేసి మొత్తం సరుకులు గిరుకులు అన్నీ తీసుకొచ్చే వరకల్లా ఉన్న 5-6 వేలతోటి మళ్ళీ నెల వరకు ఇట్లా గడిపేటట్టుగా 10,000తో గడిపేటట్టుగా ఉంటుంది కథ. అందులో యాక్సిడెంట్ అది అనే వరకల్లా ఇక ఎవరిని చేతులు చాల్సాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇది మాత్రం మంచి వార్త. మొత్తానికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ అన్నట్టు 7 రోజుల పాటు ట్రీట్మెంట్ ఫ్రీగా చేయాలి. సో దానికి సంబంధించిన వార్త. ఇది మాత్రం చాలా మంచి వార్త. కేంద్రానికి నేనైతే కృతజ్ఞత చెప్తున్నా. పర్సనల్గా T9 న్యూస్ నుంచి కృతజ్ఞత చెప్తున్నా. సో ఒకవేళ ఖర్చు ఎక్కువ లేదా గరిష్టంగా 1.5 లక్షలు అందజేయాలని చెప్పేసి 1.5 లక్షలు అందజేస్తారంట. సో దీనికి సంబంధించిన వార్త. కానీ ప్రమాద బాధితులకు అండగా జస్ట్ కేంద్రం ఉన్నట్టుగా, దాంతోపాటు కొంచెం హాస్పిటల్లో కూడా ఖర్చులు పెద్దగా కాకుండా కొంచెం చిన్నగా అయితే కూడా తొందరగా ఇంటికి దొరికిపోయేటట్టుగా ఇట్లాంటివి కూడా ఉన్నాయి. 7 రోజుల పాటు ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది అన్నట్టు. సో ఇది మాత్రం మంచి వార్తనే. కేంద్రానికి నేనైతే కృతజ్ఞత చెప్తున్నాం. సో దానితో పాటు హైకోర్టు CJ హరాదే బదిలీకి కొలీజియం సిఫార్సు అని చెప్పేసి ఇక్కడ వార్త. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాదే ట్రాన్స్ఫర్ కోసం సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. జస్టిస్ అలోక్ ఆరాధేను బాంబే హైకోర్టు చీఫ్ దేవేంద్ర కుమార్ను ఢిల్లీ హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేస్తూ కొలియం సిఫార్సు చేసిందని చెప్పేసి మొత్తానికి జస్టిస్లు మొత్తానికి కోర్టు జడ్జిలు ట్రాన్స్ఫర్ అవుతున్నారు. సో దానికి సంబంధించిన వార్త. ఈయన ఈ యొక్క బాంబేకి వెళ్తే బాంబే నుంచి ఆయన ఢిల్లీకి పోతున్నాడు అన్నట్టు. సో ఆ విధంగా దానికి సంబంధించిన వార్త. మొత్తానికి అయితే ఈ యొక్క లెక్కలు మొత్తం రాజకీయాలని కానీ ప్రజా సమస్యల లెక్కలు మాత్రం ఏం కనిపించట్లేదు పేపర్లలో. 17న రాష్ట్రానికి జస్టిస్ ఘోష్ అని చెప్పేసి ఇక్కడ వార్త. కాళేశ్వరం ఈ యొక్క విచారణ జరుగుతూనే ఉంది కదా, దానికి సంబంధించింది. 15న రాష్ట్రానికి జస్టిస్ ఘోష్ వస్తున్నాడు. ఈసారి 3 వారాలు ఇక్కడే ఎంక్వైరీకి తొలుత కాంట్రాక్టర్లు, అధికారులు, ఆ తర్వాత హరీష్, ఈటెల, కేసీఆర్ను పిలిచే ఛాన్స్. కాళేశ్వరం విచారణ పూర్తయ్యే అవకాశం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ యొక్క వారం రోజుల్లో ఈ యొక్క కాళేశ్వరం విచారణ పూర్తవుతుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఈ యొక్క ఈటెల రాజేందర్ కానీ, ఈ యొక్క కేసీఆర్ కానీ, ఈ యొక్క హరీష్ రావు కానీ, ఎందుకంటే గతంలో ఇరిగేషన్ శాఖ వాళ్ళ చేతులు ఉన్నది కదా. సో ఆ విధంగా వాళ్ళకు ఈ యొక్క విచారణకు పిలిచే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి 17వ తారీఖు వస్తున్నాడంట జస్టిస్ ఘోష్. వచ్చే నెల 5న ఢిల్లీలో పోలింగ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసిన CEC ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన అని చెప్పేసి
ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ యొక్క ఢిల్లీలో ఎలక్షన్స్ ఉన్నాయి, దానికి సంబంధించింది. ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమేనన్న సిఈసి రాజీవ్ కుమార్ అని చెప్పేసి, ఓటర్ల జాబితాలో అవకతవకలు జరగలేదని చెప్పేసి వివరణ. మొత్తం 13,000 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి. మొత్తానికి ఎలక్షన్ కమిషన్ చెప్తుంది, సిఈసి అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మొత్తానికి చెప్తుంది. మొత్తానికి వచ్చే నెల 5 తారీఖు ఎలక్షన్స్. సో అప్పటి వరకు మాత్రం ఇక ధూమ్ ధామ్ ఉంటుంది ఢిల్లీలో. ఇప్పుడు ఆడ పరిస్థితి బాగాలేదు, చల్లసరికి ఈ యొక్క ప్రచారాలు చేసుకోనికి ఇబ్బందులు ఉన్నాయి. సో అక్కడ భూకంపాలు వస్తున్నాయి, మరీ పొజిషన్స్ ఎక్కడెక్కడ ఉన్నో పోతున్నాయి. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు టిబెట్లో భూకంపం, 126 మంది మృతి, మరో 200 మందికి గాయాలు. 27 గ్రామాలపై ప్రభావం, 1000కి పైగా కూలిన ఇండ్లు, శిథిలాల కింద మరికొంతమంది అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి అయితే ఈ భూకంపం వచ్చింది కదా, ఇక్కడ కూడా కొంతవరకు భయాందోళన ఉంది అక్కడ ఉత్తర భారతదేశంలో. నేపాల్ బార్డర్లో భూకంప కేంద్రం రిక్టార్ స్కేల్పై 7.1గా నమోదు, 7.1గా తీవ్రత నమోదు. నిమిషాల వ్యవధిలో 3 భూకంపాలు. చైనా, భూటాన్, బంగ్లాదేశ్లోనూ భూకంపాలు, భూ ప్రకంపనలు అని చెప్పేసి. ఇండియాలో బెంగాల్, బీహార్, అస్సాంలోని కంపించిన భూమి అని చెప్పేసి ఇక్కడ వార్త. గత నెల రోజుల కింద చూసిరు బంగ్లాదేశ్ ఎట్లుండేనో. మొత్తానికి హిందూ దేవుళ్ళని ఇబ్బంది పెట్టడం, దేవాలయాలను మభ్యపెట్టడం, ఇలాంటివి కూడా జరిగినాయి. అక్కడ ఉన్న స్థానికులు, పక్క ఉన్న రాష్ట్రాల వాళ్ళు పెద్దగా పట్టించుకోలేని పరిస్థితి కూడా. ఇక్కడ జరిగేది ఏంటంటే, మనుషులను పెద్దగా బాగా ఇబ్బంది పెడితే ఎవరినో ఎట్లుంటుందో కూడా చెప్పలేము. తాపిడ తాకుతుంది అని చెప్తారు, ఏ రాయి వచ్చి తాకుతుంది అన్నట్టుగా. ఇలాంటి పరిస్థితులు వచ్చేదానికి కారణాలు ఏంటి? పంచభూతాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి, కనిపించట్లేదా? మనం అవన్నీ చూడొచ్చు కదా, ఓసారి ఆలోచన చేయొచ్చు కదా, తప్పేముంది? ప్రతి ఒక్కరి లోపల ఉంటుంది ఇది, దీనికి దానికి సంబంధం అనేది ఏం లేదు. ఇక్కడ భూకంపం ఎట్లా వచ్చింది? పంచభూతాల వల్లనే కదా. ఆగ్రహం వ్యక్తం చేస్తుంది, అలాంటివి జరగకూడదు. మొత్తానికైతే నేనైతే ఇట్లే అనుకుంటా. మొత్తానికైతే 126 మంది చనిపోయారు. సో దానికి సంబంధించిన వార్త. బీజేపీ కాంగ్రెస్ ఫైటింగ్, 2 పార్టీల ఆఫీసుల వద్ద హై టెన్షన్. మొత్తానికి టెన్షన్ వాతావరణం అక్కడ. బీజేపీ స్టేట్ ఆఫీస్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం, కోడిగుడ్లు కర్రలతో దాడులు అని చెప్పేసి ఇక్కడ వార్త. గాంధీ భవన్కు ర్యాలీగా వెళ్లిన బీజేపీ నేతలు అడ్డుకున్న పోలీసులు, కాంగ్రెస్ ఫ్లెక్సీలు చించివేత. ప్రియాంక గాంధీపై బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసన అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక ఆ మనిషి ఏం మనిషి కానీ ఇక పెద్ద ఇక మాట్లాడితే ఘోరంగా ఉంటుంది అన్నట్టు. ఐటెం కానీ లేక ప్యాకెట్ కానీ లేక మాట్లాడితే బాగుండదు. మాతృదేవోభవ అని మొదటి నమస్కారము స్త్రీకే పెట్టమన్నది గొప్ప దేశం ఇది. సంస్కృతి సాంప్రదాయాలకు విలువనిచ్చే దేశం ఇది. భారతదేశంలో పుట్టి సాటి ఆడదాని పట్ల మాట్లాడే విధానం, విధి విధానాలు కరెక్ట్ కాదు. ప్రియాంక గాంధీ గారి బుగ్గలు ఇట్లున్నాయి, అట్లా రోడ్లు వేస్తాం అన్నట్టుగా ఏదో మాట్లాడితే ఏంటయ్యా మాట్లాడేది? మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? సిగ్గుండాలి ఇంతనన్నా మనిషి అయిన పుట్టినప్పుడు. చెప్పు తీసుకొని కొడతారు ఇంకోడైతే. మేమైతే అదే పని చేస్తాం. తాతనైతే రాజకీయాలు చెయ్యి, అంతేగాని ఆడవాళ్ళ గురించి మాట్లాడడం కాదు. సిగ్గుశరం ఉండాలి ఎంతైనా మనిషి అయి పుట్టినప్పుడు. వీడైతే పెద్ద ఐటంగాడు అనేట నేను ఏమన్నా కానీ. తాటి ఆడదాన్ని గౌరవించడం నువ్వు మనిషి ఎట్లయితావు చెప్పు? ఒక ఆడదాన్ని అవమానిస్తే కురుక్షేత్ర యుద్ధం ఏం జరిగిందో తెలుసా నీకు? 36 లక్షలకు పైగా మొత్తం సర్వనాశనం అయిపోయారు. సొంత కుటుంబాన్ని కనిపించలేదా? ఒక సీతమ్మ తల్లి రామాయణం ఎలా జరిగిందో మీకు తెలియదా? రావణ కాష్టం ఎట్లా ఉంది, ఇప్పటికి మండుతూనే ఉండదు, కనిపిస్తలేదా? అది జరుగుతుంది. ఆడది అన్ని ఎవరేమైనా ఆడదాని వల్ల రాజ్యాలు కూలిపోయాయి అంటారు చూడ, అది ప్యాకెట్ మాటలు. నిజం చెప్పాలంటే ఆడపిల్లకి అంత పవిత్రత ఉంటుంది. జన్మనిచ్చేది మనకి ఆడపిల్లనే కదా. అనిపించదా మీకు? ఆడపిల్లని అట్లా అంటారా? నాశనం అయిపోతావు సంకనాకి. నీ ఇంట్లో కూడా ఉన్నారు చూడు ఒకసారి, పనికిరాను సిగ్గుశరం ఉండాలి మాట్లాడే విధి విధానాలకు. ఇకపై విచారణకు ఇందులోనే వెళ్ళండి సార్ అని చెప్పేసి తీన్మార్లో. మొత్తానికి
ఫార్ములా ఈ రేస్ కేసు అని చెప్పేసి ఇందులో వెళ్ళాలంట. మొత్తానికి ఈ కారేస్కు సంబంధించింది కదా, ఆ కార్లు వెళ్ళాలని చెప్పేసి తీర్మార్ల మొత్తానికి ఎద్దేవా చేసినట్టుగా ఉంది. సో ఇది మొత్తానికి వెలుగు దినపత్రిక. అలాగే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. 10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్, ఏడాదిగా బకాయిలు చెల్లించలేదు, పరిష్కరించకుంటే సేవలు నిలిపివేస్తాం, సర్కార్కు ప్రైవేట్ ఆసుపత్రుల అల్టిమేటం, ఏడాదిలో 920 కోట్లు చెల్లించాలంటున్న వైద్య శాఖ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ యొక్క సంవత్సరం ఇప్పటివరకు ఈ యొక్క ఆరోగ్యశ్రీ సంబంధించిన బకాయిలు, ఆ పేమెంట్లు ఈ యొక్క ప్రైవేట్ ఆసుపత్రులకు ఇవ్వలేరంట. మేము బంద్ చేస్తాం చూడండి, ఈ యొక్క ఆరోగ్యశ్రీని బంద్ చేస్తామని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలి కదా. సో ఆ విధంగా దానికి సంబంధించిన వార్త. నిధుల దుర్వినియోగం కనిపిస్తుందన్న హైకోర్టు, కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేత అని చెప్పేసి అరెస్టుకు వేలాయనా అని చెప్పేసి ఆంధ్రజ్యోతి పేపర్ అడుగుతుంది. ఇక వేలాయనా అంటే ఇక ఒక రకంగా ఇక అది ముందరకు పోతే ఎట్లా తెలుస్తుంది. ఇక ఓ దిక్కు ఈడీ, ఓ దిక్కు సిబిఐ, ఏసీబీ, యాంటీ కరప్షన్ బ్యూరో, మొత్తానికి ఈ రెండు కలిసి విచారణలు చేపడుతున్నాయి. ఫార్ములా ఈ రేపు ఏసీబీ విచారణకు కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఆయన అరెస్టుకు మార్గం సుగమం, నేడు హాజరు కానున్న అరవింద్ కుమార్ లాయర్ల సమక్షంలో విచారణ జరగాలి. నేడు హైకోర్టులో కేటీఆర్ పిటిషన్. గ్రీన్కో కార్యాలయాలకు ఏసీబీ హైదరాబాద్ మచిలీపట్నంలో తనిఖీలు, కీలక రికార్డు స్వాధీనం, ఏసీబీ ఆఫీసులో బంజారాహిల్స్ పోలీసులు. 16వ విచారణకు రండి అని చెప్పేసి కేటీఆర్కు ఈడీ సమన్లు అని చెప్పేసి ఇక్కడ వార్త. అదే లొల్లి మళ్ళీ ఇక ఇందులో కూడా కేటీఆర్పై ప్రాథమిక కేసు ఉందంట. ఈ దశలో దర్యాప్తును అడ్డుకోవడం సరికాదు, మంత్రిమండలి ఆమోదం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే హెచ్ఎండిఏ నిధులను వాడారు, విదేశీ కంపెనీకి సొమ్ము చెల్లించాలని ఆదేశించారు, నిధుల దుర్వినియోగం జరిగినట్టుగా కనిపిస్తోంది, దర్యాప్తునకు ఈ ఆధారాలు చాలు అని చెప్పేసి హైకోర్టు అంటుంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్పై కొట్టేసిన న్యాయస్థానం అరెస్టు నుంచి 10 రోజుల రక్షణ ఇవ్వాలని విజ్ఞప్తి కూడా నో చెప్పేసింది. అరెస్టు నుంచి 10 రోజుల రక్షణ ఇవ్వాలన్న విజ్ఞప్తికి నో చెప్పేసింది కోర్టు. సుప్రీంను ఆశ్రయించిన కేటీఆర్ కేవియట్స్ వేసిన సర్కార్ అని చెప్పేసి అక్కడ కూడా నాకు తెలిసి దాన్ని యాక్సెప్ట్ చేయదు సుప్రీంకోర్టు కూడా. ఆ విధంగా కూడా ఉంటుంది. లొటపీస్ కేసు పెట్టి శునకానందం అని చెప్పేసి ఇక కుక్క నవ్వుతుందంట. శునకానందం అంటే ఇక కుక్కలు నవ్వినట్టుంది అన్నట్టు. ఈ ఎగతాళి మాటలు, ఇట్లా రెచ్చగొట్టే మాటలు మాత్రం చాలా. హైకోర్టు క్వాష్ పిటిషన్ మాత్రమే కొట్టేసింది, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్ళాం, అక్కడ న్యాయ పోరాటం చేస్తారు. రేవంత్ నువ్వు మొగోడివి అయితే ఫార్ములా ఈక్వై చర్చకు రా, ముఖ్యమంత్రి ఒక బ్రోకర్, ఒక మంత్రి కాంట్రాక్టర్ అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. నువ్వు ఎంత రెచ్చగొడితే వాళ్ళతో అధికారం ఉంది, మీరు ఎంత రెచ్చగొడితే ఎట్లా, ఏందో ఏమో కథ. 25,700 కోట్లు భారత్లో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు, కృత్రిమ మీద క్లౌడ్ ఇన్ఫ్రా విస్తరణకు ఖర్చు పెడతాం, 2030 నాటికి 1 కోటి మందికి ఏఐ నైపుణ్య శిక్షణ, అడ్వాంటేజ్ ఇండియా 2వ విడతలో భాగంగా ఏఐ ఆవిష్కరణ రంగంలోకి భారత్ లీడర్గా ఎదుగుతోందని మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్లా అంటున్నారు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికైతే పెట్టుబడులు బాగానే పెడుతున్నారు. సో మంచి వార్త. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే బదిలీ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు అని చెప్పేసి మొత్తానికి జడ్జి గారు బదిలీ అవుతున్నారు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు మార్చి నెలాఖరుకు మెట్రో డిపిఆర్లు సిద్ధం అని చెప్పేసి ఇక్కడ వార్త. షామీర్పేట టు మేడ్చల్ మెట్రోల ప్రారంభ స్టేషన్ వద్ద భారీ కూడలి, HCCL ఆధ్వర్యంలో రేడియల్ రోడ్ల నిర్మాణం, సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. మెట్రో ఎలివేటెడ్ కారిడార్ల రేడియల్ రోడ్లపై ఉన్నతాధికారులతో సమీక్ష చేస్తున్నాడు. సో సీఎం రేవంత్ రెడ్డి దానికి సంబంధించిన వార్త. మొత్తానికి మెట్రోలకు సంబంధించిన డిపిఆర్లు సిద్ధం చేస్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ప్రతిదాడి, బీజేపీ కార్యాలయంపై దాడికి యూత్ కాంగ్రెస్ నేతల యత్నం అని చెప్పేసి ఇక్కడ వార్త. అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు, ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ, రాళ్ళు కోడిగూడ్లు విసురుకొని కొట్టుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తం.
దాడికి ప్రతిగా కాంగ్రెస్ ఆఫీసు ముట్టడికి బీజేపీ నేతల యత్నం. ఇరు పార్టీల నేతలపై కేసులు. 8 మంది కాంగ్రెస్ కార్యకర్తల అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ వార్త. దాడి పిరికిపంద చర్య అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటుండు. మా కార్యకర్తలు తలుచుకుంటే గాంధీ భవన్ పునాదులకు కూడా మిగిలవని చెప్పేసి బండి సంజయ్ అంటుండు. ఎవరిపై దాడి చేసినా ఉపేక్షించమని చెప్పేసి బట్టి విక్రమార్క అంటున్నాడు. సో మొత్తానికి అయితే ఈ దాడి అయితే కరెక్ట్ కాదు. కాకపోతే నిరసన వ్యక్తం చేసినప్పుడు మాత్రం గాంధీ భవన్ ముట్టడించడం వాళ్ళది కరెక్ట్ కాదు. వీళ్ళు పోయి కోడిగుడ్డు టమాటాలు తీసుకొని పోయి బీజేపీ మీద దాడి చేయడం కూడా కరెక్ట్ కాదు. నిరసన వ్యక్తం చేయండి, అక్కడ క్షమాపణ వచ్చే వరకు నిరసన వ్యక్తం చేయడం కరెక్టే, మంచిదే, తప్పేం లేదు. కానీ దాడులు చేసుకోవడం కరెక్ట్ కాదు. సో దానికి సంబంధించిన వార్త. సైబర్ నేరాలు బ్యాంకులదే బాధ్యత. 3 రోజుల్లోపు ఫిర్యాదు చేసే బాధితులకు పరిహారం చెల్లించాలి. ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాలి. గువాహటికి చెందిన ఓ బాధితుడి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు. 94,000 చెల్లించాలని ఎస్బీఐకి ఆదేశం అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ సైబర్ నేరాలకు సంబంధించినవి పేమెంట్లు పోతున్నాయంటే వాస్తవానికి వీళ్ళు క్లిక్ చేయడం వల్ల వాళ్ళు అక్కడ పోతున్నాయని చెప్పేసి వాళ్ళకు అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, అకౌంట్ నుంచి వాళ్ళు తీసేస్తున్నారు. కానీ బ్యాంకులు మాత్రము కొంచెం కట్టుదిట్టంగా పెడితే కూడా బాగుంటుంది. ఇక వీళ్ళు క్లిక్ చేసిన దానికి వాళ్ళు కూడా ఏం చేయలేరు అనుకోండి. కాకపోతే అవి చేయకుండా ఉండడం ఇక్కడ బ్యాంకుల బాధ్యత ఎంత ఉంటుందో ప్రజల బాధ్యత కూడా అంతే ఉండాలి, ప్రతి ఒక్కరిది, కస్టమర్లది. ఎందుకంటే ఇక చేసిన తర్వాత ఇక పోయిన తర్వాత మనం మాత్రం ఏం చేయగలుగుతాం. సో ఈ సైబర్ నేరాలను అరికట్టాలంటే బ్యాంకులు కూడా కొంత చొరవ చూపించాలి. ఇది మంచి వార్తనే. కాకపోతే ఒకటి ఏంటంటే ట్రాన్స్ఫర్ కావాలంటే ఇక్కడ నుంచి బ్యాంక్ వచ్చి ట్రాన్స్ఫర్ చేసేటట్టుగా అయితే కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి కదా, కాబట్టి అది కొంచెం చూస్తే కూడా బాగుంటుంది. చాలామంది కొంతమంది అయితే చిన్నవి కూడా ఎగిరిపోతే పెద్ద పట్టించుకోరు. యాప్ పోన్రా నాయన ఏం చేస్తాం ఆ టైం అని చెప్పేసి అనుకుంటారు. ఎవడో కట్ చేసిందని చెప్పేసి 1 minute మొత్తుకుంటారు. కానీ వాళ్ళు వేసుకోవడం వల్ల అట్లా అవుతుంటుంది అన్నట్టు. ఏమంటారు, క్రోమ్లో వస్తుంటాయి, లేకపోతే గూగుల్లో వస్తుంటాయి. ఇది క్లిక్ చేయండి, మీకు ఇప్పుడే మోదీ గారి నుంచి మీకు డబ్బులు వస్తున్నాయని చెప్పేసి ఈ యొక్క ఏమంటారు గిఫ్ట్ కూపన్ లాగా వస్తుంది అన్నట్టు. అది క్లిక్ చేయగానే 1,000 రూపాయలు, 2,000, 5,000 కనిపిస్తుంది. క్లిక్ చేయగానే ఓకే పేమెంట్ చేసుకోండి అని చెప్పేసి అంటే వీని పైసలు పోతాయి, ఆ పైసలు రావు. ఇక్కడ చాలామంది అవి కోల్పోతున్నారు. సో దానిని కొంచెం చూసుకుంటే కూడా మంచిగా ఉంటుంది. సో దాంతోపాటు టిబెట్ నేపాల్ సరిహద్దుల్లో భారీ భూకంపం, 128 మంది మృతి, 7.1 తీవ్రతతో ప్రకంపనలు, 150 సార్లు కంపించిన భూమి, 1000కి పైగా ఇల్లు నేలమట్టం, కనిపించిన ఎవరెస్ట్ బేస్ క్యాంపు కంపించిన ఎవరెస్ట్ బేస్ క్యాంపు, 188 మందికి గాయాలు, శిథిలాల కింద పలువురు మృతదేహాల సంఖ్య పెరిగే అవకాశం, రంగంలోకి చైనా సైన్యం, వైమానిక దళం, -డిగ్రీల ఉష్ణోగ్రతతో సహాయక చర్యలకు ఆటంకాలు, భారత్లో ఉత్తరాది రాష్ట్రాలపైన భూకంపం ప్రభావం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ భూకంపం ఉత్తర భారతదేశం కొంచెం ఇబ్బందిలో ఉంది. అండగా ఉంటా, వైద్య ఖర్చులన్నీ భరిస్తా, నీకు జరగరాని నష్టం జరిగింది. శ్రీతేజ్ తండ్రి భాస్కర్తో ఆ హీరో అల్లు అర్జున్ కిమ్స్కు వెళ్ళి బాలుని పరామర్శించిన సినీ నటుడు. ఆరోగ్య పరిస్థితిపై వాకబు, 20 నిమిషాలు ఆసుపత్రి వద్దే అని చెప్పేసి పోలీసులకు ముందే సమాచారం, ఆసుపత్రి వద్ద బందోబస్తు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ పని ఏదో జరిగిన మరుసటి రోజే నువ్వు చేసింటే మాత్రం నువ్వు నిజంగానే హీరో అవుతుంటే. అనవసరంగా 15-20 రోజులు మొత్తం నీ సినిమా మొత్తం అటర్ ఫ్లాప్ చేసుకుంటావు పాపం. కానీ అల్లు అర్జున్ గారికి మాత్రం నేనైతే చెప్తున్నా, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏమున్నా అని మీరు ముందే కొంచెం అలర్ట్ అయితే ఇబ్బంది ఉండదు, మీకు మంచి పేరు వస్తుంది. నిన్న చూడండి, ఈ యొక్క చిన్న యాక్సిడెంట్ అయింది, 2 చనిపోయారు. ఒకటి ఏంటంటే ఈ యొక్క ఈవెంట్ మన గేమ్ చేంజర్ సినిమా రాజమండ్రిలో జరిగింది కదా. ఈ యొక్క ఈవెంట్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ కూడా వచ్చిండు. సో దానికి వచ్చిన తర్వాత 2 చనిపోయారంట. వాళ్ళు ఈ యొక్క సినిమాకి సంబంధించిన నిర్మాత ఈ యొక్క దిల్ రాజు గారు 10 లక్షల రూపాయలు, ఇద్దరికి 5 లక్షల రూపాయలు 2 కుటుంబాలకు పంపించి క్షమాపణ చెప్పిండు. అది పరిస్థితి. సో ఈయన చేసిన పని కూడా ఫస్ట్ చేసింటే అయిపోతుంది, అనవసరంగా పెద్ద ఇష్యూ చేసుకున్నాడు. ఢిల్లీలో మోగిన నగారా, ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు,
8న ఫలితాలు 1.55 కోట్ల ఓటర్లు కొత్తవారు ఈ 2 లక్షల మంది 85 ఏళ్ళు పైబడ్డ వారికి ఇంటి వద్దే ఓటు సిఈసి రాజీవ్ కుమార్ వెల్లడని అమల్లోకి కోడ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది, ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. దానికి సంబంధించిన వార్త. సమాచార కమిషన్ పదవులను తక్షణమే భర్తీ చేయండి, బ్యూరో క్రాట్లనే కాదు ఇతరులను నియమించండి, రాష్ట్రాల్లో వారం రోజుల్లో ప్రక్రియ ప్రారంభించాలి, కమిషనర్లు లేక తెలంగాణ కమిషన్ క్రియారహితం అని చెప్పేసి సుప్రీంకోర్టు అంటుంది. సో దానికి సంబంధించిన వార్త సుప్రీం అంటుంది. సో దానికి సంబంధించిన వార్త. సమాచార కమిషన్ ఈ యొక్క పదవులను తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి అంటున్నారు. సో దానికి సంబంధించింది. దాంతోపాటు ఎల్ఆర్ఎస్పై స్పెషల్ డ్రైవ్, భూభారతి చట్టం అమల్లోకి రావడానికి 45 రోజులు పట్టొచ్చు, తహసీల్దార్ మ్యూటేషన్ దుర్వినియోగం చేయకుండా కొత్త రూల్, విఆర్ఓలకు సంక్రాంతిలోపే రాత పరీక్ష, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన వారికి ఈ పరీక్ష ఉండదు అని చెప్పేసి మంత్రి పొంగులేటి అంటుండు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికైతే భూభారతి చట్టం వస్తుంది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఫిబ్రవరి 5న ఢిల్లీలో ఎన్నికలు అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ కేజ్రీవాల్, మోడీ, రాహుల్ గాంధీ ముగ్గురు వస్తున్నారు. ఇప్పుడు అందరూ చలి కాచుకోవడానికి మన వద్దకే వస్తారు అని చెప్పేసి ఓటర్లు అనుకుంటున్నారు. అక్కడ మొత్తం అట్లే ఉంది కదా. సో దానికి సంబంధించింది. సో ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఓకే, మొత్తానికి ఈరోజు కేసులన్నీ ఈ భూకంపం రావడం కొంచెం ఇబ్బంది. సో ఆ విధంగా కూడా దాంతోపాటు ఉత్తర భారతదేశం చలిలో చాలా ఇబ్బందుల్లో ఉంది. సో దాంతోపాటు ఇక్కడ కూడా చలి చాలా తీవ్రత ఎక్కువ ఉంది. సో కొంతమందికి ఈ యొక్క వైరల్ ఫీవర్స్ వచ్చే చాలా ప్రమాదాలు చాలా ఉన్నాయి కాబట్టి కొంతవరకు మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. సో దాంతోపాటు ఈ యొక్క ఈ కార్ రేస్ల గురించి రాజకీయం మొత్తం ఈ యొక్క కేటీఆర్ చుట్టుముట్టు తిరుగుతున్నది పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి ఇవి ప్రధాన వార్తలు. సో దాంతోపాటు ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మరింత సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.